అయితే మనలో చాలా మందికి ఇది ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో తెలీదు. సో, ఐ జస్ట్ వాంట్ టు స్ట్రైవర్స్ చాలా మంది ఫాలో అయితూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో, లెట్ మీ టేక్ ఎ ప్రాబ్లమ్. సో, ప్రాబ్లమ్ అయితే తీసుకుందాం. సో, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఎందుకంటే ఇది మీరు చాలా సార్లు చూసే ఉంటారు. సో, ఇదైతే చూద్దాము. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ గీక్ ఫర్ గీక్స్ తీసుకుందాం. లేకపోతే సింపుల్‌గా ప్రాక్టీస్‌లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కోడ్ అసల ఏంటి అదంతా మనకొద్దు. ఫస్ట్ మనకు కావాల్సింది అప్రోచ్. ఒక అప్రోచ్ కావాలంటే మనకు ఫస్ట్ ఓపెన్ నోట్‌ప్యాడ్. ముందు అప్రోచ్ సెకండ్ లార్జెస్ట్. సో, సెకండ్ లార్జెస్ట్ అంటే మనం సెకండ్ లార్జెస్ట్‌ని అయితే ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్. సో, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక యారే ఉంది. యారే ఈస్ నథింగ్ బట్ ఒక యారే తీసుకుందాం. సో, లెట్ మీ సారీ నమ్స్‌లో ఆన్ అయింది. ఓకే. వెయిట్. లెట్ మీ ఓకే. యారే అయితే తీసుకున్నానన్నమాట. సో, 1, 23, 45, 32, 11. సో, దిస్ ఈజ్ అన్ యారే. ఒక యారే అయితే తీసుకున్నాను. అయితే ఈ యారేలో వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ మనకు ముందు లార్జెస్ట్ అంటే ఏంటో కనుక్కో. లార్జెస్ట్ తెలిస్తే నేను సెకండ్ లార్జెస్ట్ చెప్పాను. ఇక్కడ లార్జెస్ట్ ఏంటి? లార్జెస్ట్ వచ్చేసరికి 45. ఓకే. సెకండ్ లార్జెస్ట్. సో, ఎస్ లార్జెస్ట్ అని రాస్తున్నాను. మొత్తం రాయలేగా. సో, ఎస్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ లార్జెస్ట్ ఎంతంటే 32 ఉంది. ఒకటి మనకి సెకండ్ లార్జెస్ట్ తెలియాలంటే ఫస్ట్ లార్జెస్ట్ తెలియాలి. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ లార్జెస్ట్ తెలియాలంటే ఫస్ట్ థింగ్ మనకి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఫస్ట్ మనకి 2 అప్రోచ్‌లు అయితే ఉంటాయి. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ అలాగే ఆప్టిమల్. ఈ బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటో ఆప్టిమల్ ఏంటంటే ఈ బ్రూట్ ఫోర్స్ అంటే జనరల్‌గా ఒక రెగ్యులర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్లి ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తామంటే వాళ్ళు బ్రూట్ ఫోర్స్ అప్రోచే ఎక్కువ చెప్తారు చాలామంది. ఎందుకంటే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవన్నీ చూడాలి వాళ్ళు. సో, టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ దీంట్లో కంపారిజన్ చేసుకుంటే మనం ఆప్టిమల్‌లో ఇంకా బాగా తగ్గించొచ్చు. ఇంకా మంచిగా టైమ్ కాంప్లెక్సిటీ అది మంచిగా ఉంచొచ్చు. సో, ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో ఫస్ట్ ఏం చేస్తామంటే మామూలుగా లార్జెస్ట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ లార్జెస్ట్ తెలియాలి కదా! లార్జెస్ట్ తెలియాలంటే ఫస్ట్ యారే అయితే తీసుకుందాం. 1, 23, 45, 32, 11. సో, యారే అయితే తీసుకున్నాం కదా! అప్పుడు దీంట్లో మనం లార్జెస్ట్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి. సో, లార్జెస్ట్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని సార్ట్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ సార్ట్ చేసాం. అంటే సార్ట్ చేస్తే ఏమైనప్పుడు 1, 11, 23, 32, 45. సో, ఇదొచ్చేసరికి ఇందులో సెకండ్ అంటే ఇందులో ఇప్పుడు లార్జెస్ట్ కావాలంటే మనకి సింపుల్‌గా యారే ఆఫ్ n-1. సో, ఇప్పుడు ఇది సార్ట్ చేసిన తర్వాత దీని లాస్ట్ స్టేట్మెంట్ కదా! లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటదో చూస్తున్నారు కదా ఇక్కడ ఇదిగోండి. ఇదే లార్జెస్ట్ ఎలిమెంట్. ఎందుకంటే సార్ట్ చేసినది ఏదైతే ఉందో ఇదే లార్జెస్ట్ ఎలిమెంట్. సో, మీరు అనొచ్చు లార్జెస్ట్ అని చెప్పి సెకండ్ లార్జెస్ట్ కూడా యారే ఆఫ్ n-2. ఇలా అవుద్దా అంటే అన్ని కేసెస్‌లో అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు యారే సపోజ్ 1, 2, 3, 45, 45, 67, 67 ఉంది. ఓకే. దీనికి ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఏమవుద్ది? యారే ఆఫ్ మామూలుగా మనం అనుకున్న అప్రోచ్ ప్రకారం n-2 అవుద్దా? n-2 67 వచ్చింది. సో, ఇది ఎప్పుడు అవ్వదంటే రిపీటెడ్‌గా ఎలిమెంట్స్. సో, రిపీటెడ్ ఎలిమెంట్స్. సో, ఇక్కడ నాకి ల్యాప్‌టాప్ కొత్తది. సో, నాకు ఇది కొంచెం తెలీదు. అలవాటు అవ్వాలి. రిపీటెడ్ ఎలిమెంట్స్ ఫర్ దిస్ అప్రోచ్ కెనాట్ బి సాల్వ్డ్. సో, ఇది ఒక అప్రోచ్. ఇదంతా ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నెక్స్ట్ దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనకి సార్టింగ్ ఆర్డర్ వాడుస్తాం కాబట్టి అండ్ లాగిన్ దీని టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఇందులో మనం ఎక్స్ట్రాగా ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. సారీ ఆర్డర్ ఆఫ్ n. సో, ఇది ఓకే. దీనికన్నా బెటర్ అప్రోచ్ ఉందా? బ్రూట్ ఫోర్స్ ఆప్టిమల్ కన్నా బెటర్ అప్రోచ్ ఉందా? యెస్ ఉంది. బెటర్ అప్రోచ్. సో, ఈ బెటర్ అప్రోచ్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ యారే తీసుకుంటాం. సో, యారే తీసుకొని ఫస్ట్
లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? లార్జెస్ట్ ఎలిమెంట్ మనం ఏమని తీసుకుంటాం అంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు array ఆఫ్ 0. సో ఇక్కడ స్పెల్లింగ్స్ కన్సిడర్ చేయకండి, array ఆఫ్ 0. సో array ఆఫ్ 0 అనేది తీసుకున్నానంటే ఇంకోండి ఈ array ఉంది కదా, కంట్రోల్ సి, array తీసుకుంటాం కదా, కంట్రోల్ వి. ఇక్కడ నేను ఫస్ట్ ఎలిమెంట్ array ఆఫ్ 0 అంటే దీన్నే 1 అనుకుంటున్నాను. సపోజ్ ఇది 1 అంటే ఇదే లార్జెస్ట్ అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక లూప్ రన్ చేస్తాను. సారీ, i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ i ప్లస్ ప్లస్. సో ఒక లూప్ అయితే రన్ చేసుకుంటున్నాను. ఈ లూప్లో ఏం చేస్తానంటే నేను సింపుల్గా నేను కంపేర్ చేస్తాను. ఇఫ్ array ఆఫ్ i గ్రేటర్ దెన్ లార్జెస్ట్. సో లార్జెస్ట్ కన్నా అంటే ఇంకొన్ని ఇక్కడ నేను ఫస్ట్ ఈ 1 కన్నా ఈ ఎలిమెంట్స్ ఏది గ్రేటర్గా ఉన్నా ఈ దీన్ని లార్జెస్ట్ అంటాను. సో దానికి రాస్తాను చూడండి, array ఆఫ్ i గ్రేటర్ దెన్ లార్జెస్ట్, దెన్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు array ఆఫ్ i. సో ఇది లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవడానికి. అయితే ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ని array ఆఫ్ 0 అనుకున్నాను కదా, సెకండ్ లార్జెస్ట్ అంటే ఎస్ లార్జెస్ట్ అని పెడతా. సో మనకి సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. -1 అని తీసుకున్నాను, ఇంటి మ్యాక్స్ అనేది తీసుకున్నాను. మీకు వీడియో చివరిలో అయితే అవుతుంది. సో సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్స్ టు -1 అని తీసుకున్నాను. ఇప్పుడు ఇదే రన్ చేస్తే ఈ లూప్లో ఏం చేయాలంటే నేను సెకండ్ లార్జెస్ట్ని ఈజ్ ఈక్వల్స్ టు లార్జెస్ట్ అని తీసుకున్నాను. ఇక్కడ లార్జెస్ట్ అని వస్తుంది. సో ఇది అయితే ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఎల్స్ చేసాం కదా, దీనికి ఎల్స్ ఏం పెడతామంటే ఎల్స్ ఇఫ్ array ఆఫ్ i గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్. సో సెకండ్ లార్జెస్ట్ కన్నా గ్రేటర్ దాన్ అయి ఉండాలి. నెక్స్ట్ array ఆఫ్ i లెస్ దాన్ లార్జెస్ట్ ఉండాలి. ఇలా అయితే ఇప్పుడు ఈ కండిషన్ అంటే సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్దది ఉండాలి, లార్జెస్ట్ కన్నా చిన్నదై ఉండాలి. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనకి సింపుల్గా ఇందులో సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు array ఆఫ్ i. సో దీని కింద రిటర్న్ సెకండ్ లార్జెస్ట్. సో ఇది బెటర్ అప్రోచ్కి మనం యాక్చువల్గా అయితే ఇక్కడ రెండు రూపులు అయితే రన్ చేస్తున్నాం. ఈ బెటర్ అప్రోచ్కి నేను టైంను తగ్గిద్దామని సో లెట్ మీ ఆప్టిమల్గా అయితే మార్చేసాం. వై? బికాస్ బెటర్ అప్రోచ్లో ఇది డిక్లేర్ చేసుకోము ఫస్ట్ థింగ్. ఓకే, ఇది డిక్లేర్ చేయం అండ్ ఇలా ఎల్స్ కండిషన్ దీనికి ఒక లూప్ రన్ చేస్తాం. సో ఇట్ విల్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఇలా మనం ఇదే రెండు లూప్లు రన్ చేస్తాం, అదే ఒక లూప్ రన్ చేస్తున్నాం కాబట్టి టైం ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో నో మ్యాటర్ వాట్, ఇది మనకి ఈజీగానే అవుద్ది. సో ఇది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కునే ప్రాసెస్. సో ఇది మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అన్నది అంటే కూడా వీక్స్లో ప్రాబ్లం తీసుకున్నాం కదా. ఇంకోండి ఇదంతా వాడేస్తాడు వెక్టర్ యారే. ఇక్కడ ఏంటి వచ్చేసరికి మనం సైజ్ అంటే వెక్టర్ యొక్క సైజ్ కనుక్కోవాలంటే సైజ్ ఆఫ్ అని చెప్పి ఇదైతే డిక్లేర్ చేసుకుంటాను చూడండి. సైజ్ ఆఫ్ ఇది దాని సైజ్ కనుక్కోవడానికి. అయితే నేను చెప్పేసాను ఇక్కడ ఏంటి n లెస్ దెన్ 2 అంటే ఇప్పుడు యారేలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఎలిమెంట్స్లో ఇప్పుడు యారేలో ఒక ఎలిమెంట్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ యారే సపోజ్ 1, 2. దీనికి సెకండ్ లార్జెస్ట్ చెప్పేస్తావు, దీనికి చెప్పలేవు, మరి దీనికి చెప్పలేవు. ఇవి పని చేయడానికి మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్లు అయితే ఇవి. సో ఇవి ఇఫ్ n లెస్ దెన్ 2 కన్నా తక్కువ అయితే వెంటనే రిటర్న్ -1 అంటే రిటర్న్ సెకండ్ లార్జెస్ట్ రిటర్న్ -1. దాని కండిషన్ అయితే ఇది రాసి ఉంది దానికి చూడండి, ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కంపైలర్స్లో ఇక్కడ లార్జెస్ట్ ఇంటి మిన్ సెకండ్ లార్జెస్ట్ ఇంటి మిన్ అని తీసుకున్నా, array ఆఫ్ 0 -1 అని తీసుకున్నాను. యాక్చువల్గా మీరు ప్రోగ్రామ్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి మిన్ అంటే మినిమం ఎలిమెంట్ ఆఫ్ ది అరే తీసుకున్నట్టు లెక్క. అంటే లార్జెస్ట్లో మనం యారేలో మినిమం ఎలిమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి సో బెటర్ టు యూజ్ ఇట్. సో ఎందుకు వాడుతాం ఏంటంటే స్ట్రెస్ తీసుకోండి, ఫస్ట్ ఇది వాడాలి. వెళ్ళే కొద్ది మీకు డీప్గా అర్థమైతే ఉంటుంది. ఎక్కువ తెలుసుకున్న డీప్గా వెళ్ళినా మీకు ఇబ్బంది, ఎందుకంటే మీరు బిగినర్స్ ఉన్నారు కాబట్టి ఇట్ వేస్ట్ సమ్ టైం. ఓకే, తర్వాత ఒక లూప్ రన్ చేసాం.
లూప్ రన్ చేసాం, కండిషన్ రాసాం, ఇది లార్జెస్ట్ అయితే సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ లార్జెస్ట్ ఆఫ్ అరే. మరి దీనికి ఎల్సిఫ్ కండిషన్ రాశాను, అరే ఆఫ్ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ అవ్వాలి అండ్ అరే ఆఫ్ లెస్ దెన్ లార్జెస్ట్ అవ్వాలి. సో ఇది చేసిన తర్వాత రిటర్న్ ఏం రిటర్న్ చేశాను ఇక్కడ నేను సెకండ్ లార్జెస్ట్ రిటర్న్ చేశాను. ఇన్ జనరల్ చెప్తున్నాను, ఇన్ జనరల్ సెకండ్ లార్జెస్ట్ రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం కండిషనల్ స్టేట్మెంట్ అయితే వాడాం. దిస్ కండిషనల్ స్టేట్మెంట్ సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ మిన్ అయితే ఒకవేళ సెకండ్ లార్జెస్ట్ అనేది మినిమం ఎలిమెంట్ అయితే 2 అయితే -1 లేకపోతే సెకండ్ లార్జెస్ట్ని రిటర్న్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రోగ్రామ్. సో లెట్ మీ రన్. ఇక్కడైతే మనకి ఎలాంటి ఎర్రర్ చూపించాలా, సబ్మిట్ చేద్దాం ఏం చూపిస్తుందో. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో ఇది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.